కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తోంది. కాగా కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతినిచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమ్మద్ అలీ, వద్దిరాజు రామచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్లో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్ ను పీసీ ఘోష్ ప్రశ్నించనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణమేంటి? ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎలా చెల్లించారు? కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా అనే అంశాలపై కేసీఆర్ ను కమిషన్ అడగనుంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తుంది. కాగా కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతినిచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమ్మద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్లలో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్ ను పీసీ ఘోష్ ప్రశ్నించనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణం ఏంటి? ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎలా చెల్లించారు? కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా అనే అంశాలపై కేసీఆర్ ను కమిషన్ అడగనుంది. రైట్, కేసీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు కేసీఆర్ రాజకీయ చరిత్రలను అయితే మొదటిసారి విచారణను ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ విచారణ అనేది కొనసాగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఎందుకంటే కేసీఆర్ వ్యూహాత్మకంగానే దీన్ని ఎదుర్కొనబోతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి?
ఎస్ శాలిని కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ టీసీ ఘోష్ తోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన రాజకీయ జీవితంలో తొలిసారిగా ఒక కమిషన్ ముందు విచారణకి హాజరయ్యారు కాబట్టి, ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి టీసీ ఘోష్ మొదటిగా ఆయనతో 2-3 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఓపెన్ కోర్టులో మీ యొక్క విచారణ ఉంటుంది అని కేసీఆర్ తో చెప్పగానే సరే ఓకే అని చెప్పేసి పీసీ ఘోష్ కి చెప్పారు కేసీఆర్. వెంటనే విచారణ ఓపెన్ కోర్టులో ప్రారంభమైంది. ముఖ్యంగా ఆనాడు మీరు ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆయన పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్ కేసీఆర్ నడుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం గల కారణాలు ఏంటి, ఎందుకు అంత పెద్ద మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు చేయాల్సి వచ్చింది, దాదాపుగా 90,000 కోట్లకు పైగా కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు అంత ఖర్చు చేయాల్సి వచ్చింది, సో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొత్తం ఎన్ని ఎకరాలకు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చారు, అతి తక్కువ సమయంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు 2 పియర్స్ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, టెస్ట్ చేశారా చేయలేదా అనేది, ఏ కంపెనీ నిర్మించింది ఏంటి అనేది కూడా మొత్తం కేసీఆర్ ని పీసీ ఘోష్ అడుగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రతి ప్రశ్నకు కూడా కేసీఆర్ ఒక వ్యూహాత్మకంగా అన్ని ఆధారాలతో పీసీ ఘోష్ ముందు సమాధానం చెప్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే వాస్తవంగా ఈ యొక్క కమిషన్ విచారణ దాదాపుగా అనేక మందిని విచారించింది కాబట్టి, సో ఈ రోజు కేసీఆర్ ని విచారించిన తర్వాత దాదాపుగా కమిషన్ విచారణ పూర్తవుతుంది. అందుకని యాక్చువల్ గా మనం 2 గంటల పాటు కేసీఆర్ విచారించే అవకాశం ఉన్నదని చెప్పేసి అందరూ భావించారు. కానీ సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఎందుకంటే కేసీఆర్ ని విచారించిన తర్వాత దాదాపుగా కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయినట్టే. అందుకని ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా కేసీఆర్ విచారిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. అందులో భాగంగా కొన్ని అనారోగ్య కారణాల రీత్యా కూడా కేసీఆర్ ముందే పీసీ ఘోష్ కు చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే మరి చూడాలి, మరి ఆయన కేసీఆర్ అనారోగ్య కారణాల వల్ల పీసీ ఘోష్ 1 గంట 2 గంటల పాటు విచారించిన తర్వాత విచారణ కంప్లీట్ చేస్తారా, లేదంటే కంటిన్యూగా సాయంత్రం 4-5 గంటల వరకు విచారిస్తారన్నది కూడా మనకి మరి కాసేపట్లో అంటే ఒక 10-15 నిమిషాల వ్యవధిలో కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క మేడిగడ్డ దగ్గర ఎందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించాల్సి వచ్చింది, తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు నిర్మించలేదు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మొదటిగా టీసీ ఘోష్ కేసీఆర్ ని అడిగారు. ఆ ప్రశ్నకి కేసీఆర్ చెప్పిన సమాధానం ఒకటే, తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోవడంతో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి మనకి కొంత ఒక సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ మనకి యాప్కోస్ సంస్థ సూచన మేరకు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించాము. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నట్టుగా కూడా అక్కడ టెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ నీళ్లు ఉండడంతో ఆ నీళ్లను వాడుకోవచ్చన్న సూచన మేరకు మేము యాప్కోస్ సంస్థ చెప్పిన విధంగా మేడిగడ్డ దగ్గర మేము ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మించామనేది కూడా పీసీ ఘోష్ కు కేసీఆర్ చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. దాని నుంచి ఎందుకు మళ్ళీ అన్నారం సుందీల బ్యారేజ్ నిర్మించాల్సి వచ్చింది, అన్నారం సుందీల బ్యారేజ్లు లీకేజ్ ఎందుకు అయింది, అంటే నిర్మాణంలో ఏమైనా లోపం ఉందా అనేది కూడా కొన్ని ప్రశ్నలు కేసీఆర్ ని పీసీ ఘోష్ అడుగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రతి ప్రశ్నకు కూడా ప్రతి బ్యారేజ్ నిర్మించినప్పుడు కేంద్ర పర్మిషన్ తో పాటుగా అన్ని టెస్టులు చేసిన తర్వాతనే నిర్మించాము. సో అది అంతా కూడా ఆ యొక్క సంస్థ ఎవరికైతే ఆ కంపెనీకి ఉపచెప్తామో ఆ సంస్థనే చూసుకుంటుంది అనేది కూడా కేసీఆర్ పీసీ ఘోష్ కు చెప్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. చూడాలి, మరి ఇప్పటివరకైతే దాదాపుగా 5 ప్రశ్నలు పీసీ ఘోష్ కేసీఆర్ అడిగినట్టు కూడా తెలుస్తుంది. మరి సాయంత్రం వరకు కూడా ఎన్ని ప్రశ్నలు కేసీఆర్ అడుగుతారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి డీటెయిల్ అందరినీ 1:30 నిమిషాల పాటు మాత్రమే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ విచారించారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును కూడా 1:38 నిమిషాల పాటు విచారించారు. మరి ఈ రోజు కూడా కేసీఆర్ అంతే సమయం లో విచారిస్తారా, లేదంటే ఏమన్నా సమయం ఎక్కువగా తీసుకుంటారా అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. జస్ట్ ఒక 20 నిమిషాలు అయితే అవుతుంది ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ ప్రారంభమయ్యి ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా కేంద్రం నుంచి తీసుకున్నటువంటి పర్మిషన్స్, అదే విధంగా ఒక బ్యారేజ్ నిర్మిస్తున్నప్పుడు చేయాల్సిన టెస్టులకు సంబంధించి, దాని తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి, ఏ మండలానికి, ఏ గ్రామానికి నీళ్లు ఇచ్చారు, కొత్త ఆయకట్టు ఎంతవరకు వచ్చింది, ఎన్ని ఎకరాలకు తాగునీరు ఇచ్చారు, వరి ధాన్యం ఉత్పత్తి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అన్ని కూడా ఆధారాలు సిద్ధం చేసుకుని కేసీఆర్ ఉంచుకున్నారు. కాబట్టి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్తూ ఆ సమాధానానికి ఆధారం కూడా చూపిస్తూ జవాబు చెప్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. శాలిని.
రైట్, థ్యాంక్ యూ సైదులు. మాజీ సీఎం కేసీఆర్ ను విచారిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ అనారోగ్యంగా ఉందని కమిషన్ కు చెప్పారు కేసీఆర్. ఇన్ కెమెరా విచారణ నైతే కోరుతున్నారు కేసీఆర్. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపిన పిసి ఘోష్ కేసీఆర్ ను 1-to-1 గా విచారిస్తున్న పిసి ఘోష్ బీఆర్కే భవన్ వద్ద 5,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 200 మీటర్ల అవతల బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పిసి ఘోష్ కేసీఆర్ ను విచారిస్తున్నారు. అనారోగ్యంగా ఉందని కమిషన్ కు చెప్పారు కేసీఆర్. ఇన్ కెమెరా విచారణని మాజీ సీఎం కేసీఆర్ కోరారు. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించేశారు పిసి ఘోష్. ఇక కేసీఆర్ ను 1-to-1 గా విచారిస్తున్నారు పిసి ఘోష్. బీఆర్కే భవన్ వద్ద 5,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 200 మీటర్ల అవతల బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైట్, మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పిసి ఘోష్ కేసీఆర్ ను విచారిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఇన్ కెమెరా విచారణని కేసీఆర్ అయితే కోరినట్టుగా తెలుస్తుంది. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించారు పిసి ఘోష్. కేసీఆర్ ను 1-to-1 గా పిసి ఘోష్ విచారిస్తున్నారు. ఇక బీఆర్కే భవన్ వద్ద 5,000 మంది పోలీసులతోటి భారీ భద్రతని ఏర్పాటు చేశారు. 200 మీటర్ల అవతల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. కేసీఆర్ ను విచారిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ అనారోగ్యంగా ఉందని కమిషన్ కు చెప్పిన కేసీఆర్ ఇన్ కెమెరా విచారణ అని కేసీఆర్ కోరినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మనం ముందు నుంచిగానే చెప్తున్నట్లుగానే బహిరంగ విచారణను ఇప్పటి వరకు మొదటి నుంచి 114 మందిని కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 115వ సాక్షిగా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని కోరింది. ఇవాళ 11 గంటలకు విచారణ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన అనారోగ్య కారణాల దృష్టిలో పెట్టుకొని ఆయనకు 1-to-1 ముఖాముఖి విచారణ చేపట్టాలి, ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కోరడం జరిగింది. అందుకు సుముఖత వ్యక్తం చేసింది కమిషన్. అందులో భాగంగానే ఇప్పుడు 1-to-1 ముఖాముఖి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ అందులో జరిగినటువంటి కీలక అంశాలపైన ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రీతిలో కూడా కేసీఆర్ సమాధానాలు చెప్తున్నట్లు మనకు సమాచారం అందుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా నిన్నటి వరకు జరిగినటువంటి అంటే మొదటి నుంచి ఇంజనీరింగ్ కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్లు కావచ్చు, అందులో పనిచేసినటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, మాజీ రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, వారితో పాటుగానే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రులు అయినటువంటి మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్ రావు విచారణ సమయంలో కూడా ఓపెన్ విచారణ జరిగింది, బహిరంగ విచారణ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా కూడా కేసీఆర్ విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ అనారోగ్య కారణాల దృష్టిలో ఉంచుకొని తనను ఇన్ కెమెరా విచారణ చేయాలి అనేది కూడా ఆయన కోరిన వెంటనే కూడా కమిషన్ ఆ యొక్క వెసులుబాటులు కల్పించింది. ఇన్ కెమెరాలో
ఈ యొక్క విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు అటు తొమ్మిడిహెట్టి వద్ద కాకుండా ఇతర ప్రాంతాలకు ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ని నిర్మాణం చేపట్టవలసి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి నివేదికలు ఏమున్నాయి, ఏదైనా హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిందా, లేదంటే కేంద్ర నీటికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమైనా నివేదిక ఇచ్చిందా, అక్కడ నీటి లభ్యత లేదనేటటువంటి రిపోర్ట్లు మీ దగ్గర ఉన్నాయా అనేటటువంటి ప్రశ్నలను సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా వాటికి క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ వాటికి అదే రీతిలో సమాధానం చెప్తున్నట్లయితే తెలుస్తా ఉంది. ఓవరాల్గా ఒకవైపు విచారణ కొనసాగుతూ ఉంది, మరోవైపు బీఆర్కే భవన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు కూడా బీఆర్కే భవన్ కు చేరుకొని వారి యొక్క మద్దతును కేసీఆర్ కు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేలాదిగా ఈ యొక్క బీఆర్కే భవన్ కు తెలంగాణ నలుమూలల నుంచి కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి శ్రేణులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. భారీ బందోబస్తు నడుమ, దాదాపు వేల సంఖ్యలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క విచారణ కొనసాగుతూ ఉంది. లోనికి ఏ ఒక్కరిని కూడా అనుమతి లేనిది పంపించేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ తో కేవలం 9 మంది నాయకులు వెళ్లారు. జోగినపల్లి సంతోష్ కుమార్, తన్నీరు హరీష్ రావు, అదేవిధంగా మహమ్మద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, వీరితో పాటుగానే పలువురు నేతలు ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క విచారణ సంబంధించి కూడా బహిరంగ విచారణ కాకుండా 1-to-1 విచారణ ఇన్ కెమెరా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నారు అనేటటువంటి డేట్ల వైజ్గా కూడా కమిషన్ సంధిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అనేది కూడా కేసీఆర్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు సవ్యంగా బీఆర్కే భవన్ లో విచారణ ఇన్ కెమెరా విచారణ కొనసాగుతా ఉంది. మరోవైపు కొంత బీఆర్కే భవన్ ఎదుట భారీ ఎత్తున ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడడం, అదేవిధంగా వందలాది సంఖ్యలో కూడా ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో బారిగేట్లు 200 మీటర్ల ముందుగానే ఈ యొక్క బీఆర్కే భవన్ కు 200 మీటర్ల ముందుగానే భారీ బారిగేట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రోప్ వేలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. లోనికి అనుమతించిన ముందస్తు అనుమతి ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా వారి మొబైల్స్ ముందస్తుగానే సరెండర్ చేసి లోనికి వెళ్ళాలనేటటువంటి నిబంధనలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా నిశ్శబ్దం పాటించాలి అనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న ఏ ఫ్లోర్లో అయితే ఈ యొక్క విచారణ కొనసాగుతుందో ఆ ఫ్లోర్లో పూర్తిగా రిస్ట్రిక్షన్స్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అంటే మొదట ఇంజనీర్లు కావచ్చు, ఆ తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో బాధ్యత వహించినటువంటి ఐఏఎస్ అధికారులు, ఇతర ఇరిగేషన్ అధికారులు కావచ్చు, వారందరి విచారణ జరిగినటువంటి విధానం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగినటువంటి మాజీ మంత్రులు, గత ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైనటువంటి కేబినెట్ సబ్ కమిటీ మెంబర్లు ఈటెల రాజేందర్, దాంతో పాటుగానే హరీష్ రావుల విచారణ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ మరో ఎత్తుగా చూడాలి. ఒకవైపు ఈ విచారణ జరుగుతున్న కోణంలోనే మాజీ మంత్రి కేటీఆర్ కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. కేవలం రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగంగానే ఈ విధమైనటువంటి విచారణకు కేసీఆర్ ని పిలిచారు అనేటటువంటి కామెంట్ చేశారు. కేసీఆర్ యొక్క పూర్తి స్థాయిలో ఆయన విలువ తెలియాలంటే 100 జన్మలు ఎత్తినా సరిపోదు అనేటటువంటి కామెంట్ చేశారు. దాంట్లో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయన చరిత్రను ఎవరు చెరిపివేయలేరు, ఆయన నిర్మమాటంగా కమిషన్ ముందు అన్ని రకాల సమాధానాలు ఇస్తారు అనేటటువంటి కోణంలో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇది ఒక రాజకీయ కక్షపూరిత చర్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని పదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో కాకుండా ఇతర ప్రాంతాల్లో గనక ఇటువంటి ప్రాజెక్టు కడితే గనక కొంత ఆయనకు మరింత గొప్పదనంగా అభివర్ణించేవారు, అక్కడ అభినందించేవారు అనేది కూడా కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క విచారణకు సంబంధించి అన్ని రకాల సమాధానాలు చెప్పేందుకు ముందుగానే ప్రిపేర్ అయి ఈ యొక్క
మాజీ సీఎం కేసీఆర్ ఈ యొక్క కమిషన్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని రకాల క్వశ్చన్స్కు ముందస్తుగానే అన్ని రకాల ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అయి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు ముందస్తుగానే ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాలువలు, చెరువులు, వాటితో పాటుగానే బరేజులు, నీటి లభ్యత ఎక్కడ ఉంటుంది, కృష్ణా రివర్ మీద, అదేవిధంగా గోదావరి రివర్ మీద నిర్మించినటువంటి ప్రాజెక్టులేవి, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కీలకమైనటువంటి ప్రాజెక్టులేవి, ఎన్ని టీఎంసీలు తెలంగాణ వ్యవసాయానికి ఉపయోగపడతాయి, ఇటువంటి అన్ని రకాల వివరాలు కూడా కేసీఆర్ కు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా తడబడకుండా కమిషన్ ముందు ఆయన యొక్క సమాధానాలు చెప్పేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏవైనా టెక్నికల్ అంశాలు కూడా కమిషన్ తెరపైకి తెస్తే గనక ఎందుకు ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టవలసి వచ్చింది అనేటటువంటి అంశానికి కావచ్చు, దాంతోపాటుగానే అటు చేవెల్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ ఎందుకు చేయవలసి వచ్చింది అనేటటువంటి అంశాలకు కావచ్చు, అన్నిటికీ సమాధానం సవ్యంగా చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదే ధీమాతో కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏవైనా టెక్నికల్ అంశాలు ఉంటే గనక వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏమైనా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తారా కేసీఆర్ అనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చక్రి అయితే అధికారులను విచారించారు, ఈటెలను, హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ అయితే విచారించింది. అయితే వారు ఇచ్చిన స్టేట్మెంట్లు, సమాధానాల ఆధారంగా ఈరోజు కేసీఆర్ ని కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు కేసీఆర్ ఇచ్చే సమాధానాలతోటి ఈ కమిషన్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారు ఈ విచారణ? డెఫినెట్ గా చక్రి. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసినప్పటికీ 3 సార్లు ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసింది. ఇటీవలనే ఈ యొక్క మాజీ మంత్రులు సబ్ కమిటీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సబ్ కమిటీ మెంబర్స్లు విచారణ కంటే ముందుగానే ఈ యొక్క కమిటీ గడువు రెండోసారి కూడా ముగిసిన నేపథ్యంలో కేసీఆర్ను విచారించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క గడువు పెంచిర్రు అనేటటువంటిది కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలు, ఐఏఎస్ అధికారులు విచారణ ఒక ఎత్తు, ఆ తర్వాత ఇంజనీర్ల అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో పార్టిసిపేట్ చేసిన ప్రాజెక్టు డిజైన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారుల విచారణ ఒక ఎత్తు, ఆ తర్వాత మాజీ రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు అదేవిధంగా అధికారులను కూడా కమిషన్ పదే అన్నిటినీ క్షుణ్ణంగా ఈ యొక్క తట్టి మరి అడిగినటువంటి ప్రశ్నలు కురిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కొంతమంది అధికారులు తరబాటుకు గురయ్యారు. గత ప్రభుత్వమే ఆదేశాలనే మేము ఇంప్లిమెంట్ చేశామనేది కూడా కొంతమంది అధికారులు కమిషన్ ముందు చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో మీరు అటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మీ పరిధి ఎందుకు దాటవలసి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్స్ కూడా వేసిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రుల విచారణతో కంపేర్ చేస్తే ఇది కీలకంగా కాబోతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో అల్టిమేట్ పూర్తి స్థాయిలో కూడా సీఎంగా ఉన్నారు అనేది ఈటల చెప్పారు. దాంతోపాటుగానే కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అనేది కూడా హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వాటన్నిటినీ వారి ఇద్దరికి సంధించినటువంటి ప్రశ్నలను కూడా వాటికి అదనంగా మరిన్ని ప్రశ్నలు జోడిస్తూ కూడా కేసీఆర్ విచారణ సమయంలో సంధించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు పైన సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. మొదటి నుంచి ప్రాజెక్టు రీడిజైన్లో కావచ్చు, ఆ రీడిజైన్ తర్వాత ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి సమాచారం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి దీనిపైన 1-to-1 సమావేశంలో కీలకమైనటువంటి సమాధానం కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక చిల్లర నాయకుడు అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ గురువునే కేసీఆర్ తరిమేశారు. ఇక రేవంత్ ఎంత అంటూ కౌంటర్ అటాక్ చేశారు. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ వాళ్ళే ఏదో కుట్ర చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా కట్టిన గొప్ప పురస్కారం దక్కేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇరిగేషన్ పై కేసీఆర్ కు ఉన్న అవగాహన ఎవరికీ లేదన్న కేటీఆర్ 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించామని గుర్తు చేశారు. పిల్లని ఇచ్చిన మామ దగ్గర రేవంత్ కూర్చొని బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విచారణ అంతా రాజకీయ కక్ష సాధింపేనన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు
వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కున్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కేసీఆర్ గారు ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే చేసేదేం లేదు. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచి నేను అనుకుంటాను. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జీవితం చరిత్రగా నిలిచిపోతుందన్నారు కేటీఆర్. గత ప్రభుత్వాలు చేయలేనిది కేసీఆర్ సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ విజయాల్లో 10వ వంతు సాధించలేరంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 60 ఏళ్లలో జరగని పనులను కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. కాళేశ్వరం ధర కరువు దాహానికి పరిష్కారం చూపించారన్నారు కేటీఆర్. ఇక కేసీఆర్ను అర్థం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలకు జీవితకాలం చాలదన్నారు కేటీఆర్. సీఎం కేసీఆర్ విచారణ ఇంకా కొనసాగుతుంది. విచారణ సమయంలో ఎవరు ఉండవద్దని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కోరారు. జలుబుతో స్వల్ప అనారోగ్యానికి గురైనట్లుగా తెలిపారు. ఈ క్రమంలో విచారణ వేళ ఎవరు ఉండొద్దని కోరారు. కేసీఆర్ విజ్ఞప్తిని జస్టిస్ పీసీ ఘోష్ పరిణిలోకి తీసుకున్నారు. మీడియా ఇతరులు లేకుండానే ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, చక్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారిస్తున్న సమయంలో కొన్ని అంశాలు కేసీఆర్ లేవనెత్తారు. ముఖ్యంగా ఓపెన్ కోర్టులో కొంతమంది కూర్చొని ఉంటారు, అంటే మీడియా ప్రతినిధులు కూర్చొని ఉంటారు. వారి ముందు నేను కొన్ని సమాధానాలు చెప్పలేను అని పీసీ ఘోష్ కి చెప్పగా ఆయన అభ్యంతరం మేరకు ఆయన కూడా ఓకే చెప్పారు. సో ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ మాత్రమే లోపల కూర్చున్నారు. కేసీఆర్ ని పీసీ ఘోష్ కొన్ని ప్రశ్నలతోటి ఆయన సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ అంశాలు అయితే మనం అప్పుడు కొంత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాబట్టి సో వాటికి సంబంధించిన అంశాలు మాత్రమే కేసీఆర్ నడుతున్నదో కూడా తెలుస్తుంది. అట్లానే కేసీఆర్ కూడా హాజరైన తర్వాత మొదటిగా పీసీ ఘోష్ తోటి ఆయన స్వయంగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. దాదాపు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఆ మాట్లాడిన సమయంలో కొంత అనారోగ్య కారణం ఆయన ఉన్నట్టుగా కూడా పీసీ ఘోష్ కి కేసీఆర్ చెప్పుకున్నారు. అయితే దానికి కూడా అనారోగ్య కారణం వల్ల కొంత ఇబ్బంది ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా పీసీ ఘోష్ కేసీఆర్ కి చెప్పినట్టు కూడా తెలుస్తుంది.
దానిలో భాగంగా ఓపెన్ కోర్టులో విచారణ ప్రారంభం కాగానే 2-3 ప్రశ్నలు పీసీ ఘోష్ కేసీఆర్ అడిగిన తర్వాత కేసీఆర్ కొన్ని అభ్యంతరాలు పీసీ ఘోష్ చెప్పడంతో అక్కడ ఎవరైతే ఓపెన్ కోర్టులో కూర్చున్నారో వారందరినీ కూడా బయటికి పంపించినట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. సో ప్రస్తుతం అయితే కేసీఆర్ ని పీసీ ఘోష్, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి ప్రశ్నకు కూడా కేసీఆర్ ఆధారాలతో సహా సమాధానం చెప్తున్నారు. ఎందుకు తుమ్మిడిహట్టి దగ్గర ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించలేదు, మేడిగడ్డ దగ్గర ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది మొదటి ప్రశ్న పీసీ ఘోష్ కేసీఆర్ అడిగినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానికి సంబంధించి అప్పుడు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి యాప్కోస్ సంస్థ సూచన మేరకు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించామని కేసీఆర్ కమిషన్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించినప్పుడు అతి తక్కువ సమయంలోనే ఎందుకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పియర్స్ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, ఆ బ్యారేజ్ నిర్మించేటప్పుడు ఆ టెస్టులు చేశారా, మనకి చేయాల్సిన టెస్టులన్నీ కూడా చేశారా లేదా అనేది కూడా కొన్ని ప్రశ్నలు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కేసీఆర్ అడిగినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడండి, మరి యాక్చువల్ గా మనకి 1:30 నిమిషాల పాటు మాజీ మంత్రి హరీష్ రావు విచారించారు, ఈటెల రాజేందర్ కూడా అంతే విచారించారు. కానీ మరి కేసీఆర్ ని ఎంతసేపు విచారిస్తారు ఏంటి అనేది కూడా మనకి మరి కాసేపట్లో అంటే 10-15 నిమిషాల వ్యవధిలోనే తెలిసే అవకాశం ఉంటుంది. మనకు తెలుస్తున్న సమాచారం ఏంటి చక్రి, సాయంత్రం 4 గంటల వరకు కూడా కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రతి ప్రశ్న కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేసిందో వాటన్నిటి కూడా కేసీఆర్ పటాపంచలు చేస్తూ ఆధారాలతో సహా కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత, గొప్పతనం ఏంటనేది కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే సైల్ ఇంజనీర్లను అధికారులను విచారించారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న ఈటెల హరీష్ రావు అయితే విచారించింది ఆ కమిషన్. ఇప్పుడు వీరి విచారణకి ఈ రోజు జరుగుతున్న మాజీ సీఎం కేసీఆర్ విచారణకి ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? చక్కటి ఖచ్చితంగా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్ట్ లో పనిచేసిన ఇంజనీర్స్ విచారిస్తున్న సమయంలో ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు మేము నడుచుకున్నామని చెప్పారు. కాబట్టి ఆ ఆధారాలన్నీ కూడా నివేదిక సిద్ధం చేశారు. కాబట్టి చివరిగా ఫైనల్ గా ఈ యొక్క కేసీఆర్ విచారించిన తర్వాత ఈ యొక్క కమిషన్ విచారణ పూర్తవుతుంది. కాబట్టి సో వారు ఎవరైతే విచారణ సమయంలో చెప్పినటువంటి జవాబులు ఉంటాయో వాటన్నిటిని కూడా కేసీఆర్ ని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సమయం పడుతుంది, అంటే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. ఎందుకు భిన్నంగా ఉంటుందంటే వాస్తవంగా ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం అనేది కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా, ఎందుకు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా కేసీఆర్ ఏ డేట్ లో తీసుకున్నారు, ఎక్కడ క్యాబినెట్ కూడా ఎక్కడ నిర్వహించారు అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. సో వాటన్నిటి కూడా కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాస్తవంగా ఈ యొక్క ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయి, ఎందుకు ఇంత ఖర్చు చేయాల్సి వచ్చింది, ఏంటి డిజైన్స్ ఏమైనా మార్చాల్సి వచ్చిందా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అప్పుడు ఈ గతంలో విచారించిన వారికి కేసీఆర్ ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి సో కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ ప్రతిదీ కూడా ఆధారంలో అన్ని కూడా ఆయన ఒక ఫైల్ సిద్ధం చేసుకుని కమిషన్ ముందు తీసుకెళ్లారు. కాబట్టి సో అవన్నీ కూడా చూపించి జవాబు చెప్తున్నట్టుగా, అంటే కమిషన్ అడుగుతున్న ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ జవాబు చెప్తున్నట్టు కూడా మనకి సమాచారం చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.